అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరంగం అంటేనే గుర్తొచ్చేది భోగమండపం. శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి, అమ్మవారు శ్రీ రంగనాయకి. కావేరీ నదీ తీరం నుంచి పెన్నా నదీ తీరం వరకు గల భూభాగంను చోళులు పాలించారు. వీరు పాలించిన భూప్రాంతమును చోళనాడుగా పిలుస్తారు. శ్రీరంగం నుంచి చిదంబరం వరకు గల ఆలయాల్లో 40 వైష్ణవ ఆలయాలకు అల్వార్లు మంగళాశాసనములు అందించినారు. వీటిని చోళనాడు దివ్య దేశాలుగా పిలుస్తారు. వీటిలో ప్రధానమైనది శ్రీరంగం. ఇది శ్రీ వైష్ణవులకు ప్రధాన కేంద్రం. శ్రీ వైష్ణవులు తిరువరంగం కొలుస్తారు. శ్రీరంగం ఆలయం కావేరీ నది మధ్య ఏర్పడిన ద్వీపంలో ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క 8 స్వయం వ్యక్తీకరణ పుణ్యక్షేత్రాలలో అంటే స్వయం వ్యక్త క్షేత్రాలు శ్రీరంగం అగ్రస్థానం పొందింది. ఇది 108 దివ్య దేశాలు మొదటిది మరియు అతి ముఖ్యమైనది. ఈ ఆలయాన్ని తిరువరంగ తిరుపతి, పెరియ కోయిల్, భూలోక వైకుంఠం, భోగమండపం అని కూడా పిలుస్తారు. వైష్ణవ పరిభాషలో కోయిల్ అనగా ఆలయం. శ్రీరంగం ఆలయం 156 ఎకరాలలో విస్తరించి ఉన్నది. దీనికి 7 ప్రకారాలు ఉన్నాయి. ఆలయ ప్రకారాలలో 21 అద్భుతమైన గోపురాలు ఉన్నాయి. వీటితో పాటు 55 ఉపాలయాలు, భగవత్ రామానుజుల వారి దేహం కలిగిన రామానుజుల సన్నిధి, 12 మంది అల్వార్లు సన్నిధులు ఉంటాయి. ప్రపంచంలో మొట్టమొదటి స్వయం వ్యక్త విగ్రహం శ్రీరంగనాథుడు. ఇక్ష్వాకు వంశం వారిచే కొనబడిన శ్రీరంగనాథుడి విగ్రహం శ్రీరామచంద్రమూర్తిచే విభీషణుడికి ఇవ్వబడింది. శ్రీరంగని విగ్రహం తీసుకుని లంకకు బయలుదేరిన విభీషణుడు కావేరీ నది తీరంలో సంధ్యావందనానికి విగ్రహాన్ని కింద పెట్టడం జరిగింది. మాయా ప్రభావంతో ఆ విగ్రహం అక్కడే స్థాపితం అయిపోయింది. విభీషణుడు ఎంత బతిమాలినా శ్రీరంగనాథుడు అక్కడి నుండి కదలలేదు. కానీ విభీషణుడి కోరికపై స్వామివారు లంకకు అభిముఖంగా కావేరీ నది తీరంలో వెలసి ఉన్నాడు. ఈ రోజుకి విభీషణుడు మాయా స్వరూపంతో శ్రీరంగం వచ్చి శ్రీరంగనాథుని దర్శనం చేసి వెళుతుంటాడు అని అక్కడి క్షేత్ర మహత్యం చెబుతుంది. శ్రీ వైష్ణవం పుట్టి ప్రకాశించి అభివృద్ధి చెందిన ప్రదేశం శ్రీరంగం. శ్రీ యమునాచార్యులు వారు దేవత్యాగం చేసిన పవిత్ర ప్రదేశం శ్రీరంగం. రామానుజాచార్యుల వారి దివ్య శరీరం 1000 సంవత్సరాల నుండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిచ్చు క్షేత్రం శ్రీరంగం. స్వామిని అండాల్ అంటే గోదాదేవి అమ్మవారు పూజించి తరించి స్వామిలో ఐక్యమైన క్షేత్రం శ్రీరంగం. కంబరామాయణం పుట్టిన ప్రదేశం కూడా శ్రీరంగమే. ఒళ్ళు గగుర్పుడిచే విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెల్లవారుజామున జరుగు విశ్వరూప దర్శనానికి స్వామివారి పట్టపుటేనుగు ఆండాల్తో మేలుకొలుపు పాడించుకునే క్షేత్రం శ్రీరంగం. శ్రీరంగనాథ స్వామివారి సుప్రభాతం సేవాగు విశ్వరూప దర్శనాన్ని చూసి తరించి అనుభవించాల్సిందే తప్ప మాటల్లో వివరించడానికి వీలు కాని అద్భుతమైన సన్నివేశం అది. 365 రోజులు దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం వైభవంగా జరుగు ఏకైక పుణ్యక్షేత్రం శ్రీరంగం. ప్రపంచంలోని పెద్దదైన గరుడాల్వార్ సన్నిధి కల పుణ్యక్షేత్రం శ్రీరంగం. గర్భాలయంలో పంచముఖ ఆదిశేషువు పైన సైన ముద్రలో శ్రీరంగనాథ స్వామి దర్శనమిస్తాడు. ఉత్సవమూర్తిని నంబెరమాల్గా సేవించుతారు. ప్రధాన ఆలయం వెనుక భాగంలో అమ్మవారి ఆలయం కలదు. శ్రీరంగనాయకి తయారుకు నిత్య సేవలు జరుగుతాయి. తమిళ చిత్తిరై అంటే చైత్రమాసంలో రంగనాథ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భముగా 20 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శ్రీరంగ రంగరంగ కావేటి రంగరంగ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. కాబట్టి ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.